వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. నేదురుమల్లి రామకుమారెడ్డి గారి నాయకత్వం. అది పెట్రోల్ డీజిల్ ధరలు మేము పెంచము అని చెప్పి పెంచి చూపించారు. మళ్ళీ వారంలో మళ్ళీ పెంచబోతున్నారు అనే వార్త కూడా సర్వత్రా వినిపిస్తూ ఉంది. మరి సామాన్యులు మీ దగ్గర నుంచి ఏం కోరుకున్నారు? ఈ ప్రభుత్వం సామాన్యులకి అండగా ఉంటుంది, మధ్యతరగతి వాళ్ళకి తోడుగా ఉంటుంది, సామాన్యుడి ప్రభుత్వంగా ఉంటుంది అని ఆశించి ఇంత మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తే ప్రతి నెల ఏదో ఒక దెబ్బ మధ్యతరగతి పేద ప్రజల మీద మీరు వేస్తానే ఉన్నారు. అది ఏదో ఒక రకంగా ఇప్పటికే సామాన్యులకు అందకుండా ఆకాశాన్ని అంటి ఉన్న కూరగాయల ధరలు, నిత్యావసరాల ధరలు, వంట నూనెలు వగైరాలు. మరి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో అవి మరింత అందనంత ఎత్తుకి మధ్యతరగతి వాళ్ళకి చేరుకోబోతూ ఉన్నాయి. మరి దీనికి ప్రభుత్వం ఏమి సమాధానం చెప్పబోతూ ఉంది? మీకందరికీ సంపద సృష్టించి మరీ మీకందరికీ మేలు చేస్తాను, మీ అందరి బాగోగుల కోసం పనిచేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలపైన ఏం సమాధానం చెప్పబోతూ ఉంది? మధ్యతరగతి ప్రజల్ని ఈ భారం నుంచి ఏ విధంగా ఆదుకోబోతూ ఉంది అని మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాము. ఏ ప్రభుత్వం అయినా ఇంత మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించారు అని అంటే వాళ్ళు క్షేమంగా సురక్షితంగా ఉంటాము అనేటువంటి ధైర్యంతో. కానీ ఈరోజు రేపు తెల్లారితే ఏ కష్టం వచ్చి మా నెత్తిన పడద్దో అనేటువంటి భయంతో రాష్ట్ర ప్రజలు బతుకుతూ ఉన్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రజలకి అవసరమైనటువంటి ఆరోగ్యం విషయంలో ఆరోగ్యశ్రీ ఆపేసి ఒక ఆట ఆడుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితంతో ఆడుకుంటూ ఉన్నారు. ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపి విద్యార్థుల జీవితంతో ఆడుకున్నారు. మళ్ళీ ఈసారి మీరు వేయబోయే అడుగు ఎవరిని ఎత్తిన భారం కాబోతూ ఉందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రజలంతా కూడా రేపటి మా భవిష్యత్తు ఏంది అని తోచక అల్లాడిపోతూ ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము విన్నవించుకుంటా ఉన్నాము. దయచేసి ఈ ప్రభుత్వం బడాబాబుల ప్రభుత్వం కాదు, వాళ్ళ కొమ్ము కాచే ప్రభుత్వం కాదు, కాంట్రాక్టర్ల ప్రభుత్వం కాదు, పెద్దవాళ్ళ పార్టీ నాయకుల ప్రభుత్వం, కార్యకర్తల ప్రభుత్వం కాదు. సామాన్య ప్రజలు చాలా ఆశలతో ఓట్లేశారు, మీకు అందరికీ అంత మెజారిటీని అందించారు. కాబట్టి ఒక్కసారి వాళ్ళ సాధక బాధకాలన్నీ చూసి ఏ విధంగా అయితే మీరు మేనిఫెస్టోలో ప్రామిస్ చేశారో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ఉండదు అని దాన్ని మీరు నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అదేవిధంగా రామకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేసినటువంటి నియోజకవర్గ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకి అందరికీ అవకాశం ఇచ్చినటువంటి రామకుమార్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అని చెప్పలేదమ్మా, మేనిఫెస్టోలో చెప్పలా. మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాము అన్నారు.
పెంచము అని చెప్పుడా. మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే కూటమి ప్రభుత్వం, దానిలో బీజేపీ మాకొద్దు, మోడీ గారికి తెలుసు ఎన్ని అబద్ధాలు పూటకాలు. చంద్రబాబు నాయుడుతో ఒకసారి ఆల్రెడీ దెబ్బతిన్నాడు. మా బొమ్మ వద్దు, మా సింబల్ వద్దు అని మేనిఫెస్టోలో పెట్టింది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాను అని చెప్పింది తెలుగుదేశం జనసేన. లోకేష్ బాబు గారు సెల్ఫీలు తీసుకుంటారు, ఇక్కడ చూడండి ఇదిగో పెట్రోల్ బంక్ అని, రేపు తగ్గించబోతున్నాను. ఆ రోజు అడిగారు విలేకరు మిత్రులు, ఎట్ట తగ్గిస్తారు సార్, మీది కాదు కదా, ఇది కేంద్రం ఉంది కదా. లేదు లేదు, రాష్ట్రం సెస్ అనేది ఉంటుంది, రాష్ట్ర పన్ను అనేది ఉంటుంది, అది తగ్గిస్తే మనం పెట్రోల్ డీజిల్ తగ్గించవచ్చు, మేము రాగానే తగ్గిస్తాం అని మేనిఫెస్టోలో పెట్టారు. 2 సంవత్సరాలు అయింది, ఆ పన్ను ఊసే లేదు, పెరిగింది. మోడీ గారేమో యుద్ధం అంటాడు. మరి నీ పన్ను ఏమైంది, రాష్ట్ర పన్ను ఏమైంది, రాకముందరే చెప్పిన మాట ఏమైంది, మేనిఫెస్టోలో పెట్టిన సంగతి మరిచారా? జవాబు చెప్పనా? మరలా అది మోసం, తెలుసు ముందరే. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం, మాయ మాటలు చెప్పటం మామూలే, అలవాటు. దాని ప్రకారం మాట చెప్పారు, అది నిలబెట్టుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఈరోజు ప్రైస్ పెరిగింది, రేపు ఇంకా పెరగబోతుంది అంటారు. సరి చేయడానికి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీ చేతుల్లో ఉంది, రాష్ట్ర పన్ను మీ చేతుల్లో ఉంది, తగ్గించండి. ఇప్పుడు కొత్త నినాదం ఒకటి, మేము తగ్గించడం అంటే డజన్ కార్లని సగానికి 1/2 డజన్ కార్లు తీసుకుంటాం మా కాన్వాయ్లో. మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి. ఇంకెటో సింబల్ ఉంది కదా సైకిల్, ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కి తోలుతున్నారు. కానీ నోటీస్ చేశారా, ఇప్పుడు ఆ సైకిల్ బొమ్మ ఎమ్మెల్యేలు తోలుతున్నట్టు పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది, మీరు చూడండి. అది షూట్ చేయడానికి ముందర ఒక బండి, దాని వీడియో తీయాలి కదా, సైకిల్ తొక్కుతున్నట్టు అది ఒక బండి, సెక్యూరిటీ ఒక బండి, పక్కన ఫోటోల్లో కనబడాలని నాయకులంతా బండ్లు. అసలు శుద్ధంగా ఒక కారులో పోయా బాబు, ఇదంతా ఎందుకు? అది కూడా ఎంతసేపు ఆ వీడియో తీసినంత వరకే, మళ్ళా షరా మామూలే. దానికి మళ్ళా ఒక రూల్ బుక్ అన్నట్టు ఒకటి పెట్టారు, ఎవరు ఎలా ప్రయాణం చేయాలా. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అవసరాలను బట్టి స్పెషల్ ఫ్లైట్, ఇబ్బందులు కలిగినప్పుడు హెలికాప్టర్లో ప్రయాణం చేస్తాడు. ఈ మధ్య కొంచెం బాగానే అలవాటైంది, మంచిదే ముఖ్యమంత్రి. మరి ఉప ముఖ్యమంత్రి ఆయన సినిమా షూటింగ్లకి హైదరాబాద్లో రాత్రి ఉండాలా, డబ్బింగ్ చెప్పాలా, షూటింగ్ పూర్తి చేయాలా, మళ్ళీ ఉదయం రావాలా స్పెషల్ ఫ్లైట్. మా మంత్రి మా అంటారంటే స్కూల్లో కాలేజీలు ఉన్నాయి కాబట్టి, మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు, ఐటీ ఒకటి ఉంది, కానీ అన్నిట్లో ఉండరు ఆయన. మంచిదే, ముఖ్యమంత్రి గారి కొడుకు, మంచిదే, అది వాళ్ళ పార్టీ వ్యవహారం. ఆయనకి స్పెషల్ ప్లేను, ఆయనకి హెలికాప్టర్లు. అక్కడేమన్నా కోత పెట్టారా? కొంచెం తగ్గించుకుంటాము, అదే ముగ్గురం పోతున్నాం కదా, ఒక ప్లేన్లో పోయి వస్తాము అంటే, ఆహా, తలా ఒక ప్లేన్ కావాలా, తలా ఒక హెలికాప్టర్ కావాలా? ఇది పొదుపు, ఆంధ్ర రాష్ట్ర పొదుపు.
ఇప్పుడే చెప్పినట్టు హామీలన్నీ తొంగలో దొక్కారు. లేని వాటిని వెనక వెంపర్లాడటం. అంటే గన్నవరం ఎయిర్పోర్టు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలా, దానికి ఒక 700 ఎకరాలు ఎక్స్ట్రా కావాలని చెప్పి తీసుకొని ముందరే వాళ్ళ మనుషులకి అమరావతిలో ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు భూమి తీసుకున్నారో ఉన్న అసెంబ్లీ పక్కనే 5,000 చదరపు అడుగులు అన్నారు. 5 ఎకరాలు 25,000 చదరపు అడుగులు ఒక బిట్టుగా దొరికింది. ఎట్ట దొరికింది ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. అలాంటి స్థలాలు వారు అనుగుణాలకి వచ్చింది. గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావడానికి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి అమరావతిలో 4,000 ఎకరాలంట. ఎవరి కోసం? ఇది పొదుపులో భాగంగా చేయకూడదా? ఇబ్బంది వస్తేనే చేయాలా? అవసరాలను గుర్తించకూడదా? నావిగన్ అనే పేరు నచ్చలేదు అని అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలు అభివృద్ధి అని అంటే మీకు ఎయిర్పోర్ట్ కూడా దానిలో భాగం, సీపోర్ట్ దానిలో భాగం, విద్యా సంస్థలు దానిలో భాగం, హైవే దానిలో భాగం, కృష్ణా నది దానిలో భాగం, అమరావతి కూడా ఒక భాగం. మరి ఎందుకు డెవలప్ చేయకూడదు? నీ వాళ్ళకి ఎట్లా వస్తూ ఉన్నాయి? ఒక నెల క్రితం ఇదే పెట్రోల్ డీజిల్ ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యూల్ కట్టి కొనాల్సి వచ్చిన పరిస్థితి దేశంలో ఎక్కడ లేదు. దేశంలో ఎక్కడ లేదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలో. తెలుసో లేదో అమరావతిలో పనిచేసే కాంట్రాక్టర్లకి తక్కువ ధరకి మనకు రావాల్సిన పెట్రోల్ డీజిల్ జీవో ద్వారా వాళ్ళకి ఇప్పించడం జరిగింది. జీవో ద్వారా కేంద్రం వెంటనే స్పందించి లెటర్ రాసింది, నీకు ఆ అధికారం లేదు, ఇది మా పరిధిలో ఉండేది అని. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సెస్ కానీ పన్నులు కానీ తగ్గించడానికి వీళ్ళకి అవకాశం ఉంది, కానీ అది తగ్గించడంలా. డీజిల్ మీద ₹1 పెరిగితే రాష్ట్రం మొత్తం రైతులు, స్కూల్కి పోయే పిల్లలు, ఇంట్లో వంట చేసే తల్లులు, రైతన్నలు, ప్రతి ఒక్కరూ ప్రతి రంగం ఇబ్బంది పడుతుంది. ప్రజలకు తెలియజేయాలి. ఆ రోజు మీరు హామీ ఇచ్చారు, ఫోటోలు తీసుకున్నారు. పన్ను ద్వారా తగ్గిస్తే మాకు తెలుసు ఎలా చేయాలో, మాకు తెలుసు ఎలా తగ్గించాలో. ఇప్పుడే అన్నారు, సంపద సృష్టించి పంచుతాం. మీకు తెలియలేదమ్మా, శ్రీకాకుళంలో సీఎం గారు చెప్పారు, సంపద సృష్టించండి అంటే 3వ బిడ్డను కానండి 30,000 ఇస్తా, 4వ బిడ్డను కానండి 40,000 ఇస్తా. కానీ ఆల్రెడీ ఉన్న అమ్మాయి 18 సంవత్సరాలు నిండితే నెలకి 1,500 ఇస్తాను. 1,500 దాని మాట లేదు. చదువుకున్న నిరుద్యోగి ఇది వరకు 2,000 చెప్పాను, అప్పుడు ఇవ్వలేకపోయాను, ఇప్పుడు 3,000 ఇస్తాను అన్నాడు, పోయింది. కానీ మీరు 3వ బిడ్డను కానండి 30,000, 4వ బిడ్డను కానండి 40,000. అది సంపద, సంపద సృష్టి. అది ఇది కూడా ఈ కొత్త స్కీమ్ అంటే వాళ్ళకి స్కామ్ లాగా వినబడుతుంది, చెప్పేదేమో స్కామే. అది కూడా వెనకబడిన శ్రీకాకుళంలో మొదలుపెట్టారు ఈ కార్యక్రమాన్ని. అడిగేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మేము ఊరికే అప్పుడప్పుడు ముందుకొచ్చి తెలుగుదేశం ఇచ్చిన హామీలు, చెప్పిన మాయ మాటలు
ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మాకేమీ తెలియదు అన్నట్టు, మాకేదో అమ్నీషియా అంటారు, అంటే మతిమరుపు. ఆ మతిమరుపుతో నేనేం చెప్పాను నాకు తెలియదు, ఇప్పుడు కొత్తగా చెప్తుండా. ఈ సంపద సృష్టి ముందరే తెలుసుంటే అప్పుడే చెప్పుండొచ్చు కదా. ఈ 2 సంవత్సరాల్లో పాపం పుట్టించుండేవాళ్ళు. ఇది నాయుడు గారి రాజకీయం. పాపం ఆయనేమో సినిమాలు తీసుకుంటా ఉంటాడు. మొన్న ఈ మధ్య ఆపరేషన్ అయిందంట, త్వరగా కోలుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనండి. షూటింగ్లు ఉంటాయి, కొంచెం అవి పక్కన పెట్టండి. ఎందుకంటే మీది ప్రశ్నించే గొంతు అని మొదటి నుంచి చెప్తా ఉండరు, ప్రజలు నమ్ముండరు. ఇప్పుడైనా ఏదన్నా వచ్చి ప్రశ్నిస్తారేమోనని. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటారు, ప్రజల కోసం ఉంటారు, ప్రజల గొంతుగ్గా మారి విషయాలు మీకోసం పోరాడుతూనే ఉంటారు. తప్పు చేసేవారిని ప్రశ్నిస్తారు. ఓటు హక్కు ద్వారా మీకేం చేయాలో మీకు తెలుసు. చాలా ఉత్సాహంగా ఉంటారు. మా గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డినే మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలా అని. తప్పకుండా అది జరుగుతుంది. అంతవరకు ఈ ప్రభుత్వం చేసే తప్పులు మనం కానీ ప్రశ్నించకపోతే అలాగే చేసుకుంటా పోతాం. ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రజల తరఫున ఈ పార్టీ ఎప్పుడూ నిలుస్తుందని తెలియజేస్తూ జై జగన్.